హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మేము శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కార్తీక మాసంలో స్పెషల్గా మనం పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. అది శివుడికి అయితే ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాం కదా. నేను ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను టెంపుల్కి. అంటే టెంపుల్ అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఎందుకు అంటే పూజ అయితే ఉంది కదా. 365 ఒత్తులు అందరూ వెలిగించారా? సో, దీనికంటే ముందు వీడియోలో నేను పూజ ఎలా చేశాను, ఏంటి అనేది లాంగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోలో అయితే నేను ఊరెళ్తున్న వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ దారిలో చూసారా ఒడ్లయితే ఆరబెట్టుకున్నారు. పంటయితే కోసేస్తున్నారు కదా! వరి అలా అన్నమాట. సో, ఇక్కడైతే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. చూసారా మా అత్తమ్మ వాళ్ళు టెంపుల్‌కి గూడా రెడీ అయిపోతున్నారు అందరూ. ముగ్గు గూడా చూసారా చక్కగా వేసేసారు. ఆల్రెడీ ఎర్లీ మార్నింగే మా చిన్నత్తమ్మ అయితే పూజ అయితే చేసింది తులసి కోట దగ్గర. ఇలా అయితే పూజ అయితే చేసుకుంటాము. ఎర్లీ మార్నింగే చేసుకోవటం అనేది కార్తీక మాసంలో స్పెషల్‌గా చేసుకుంటారు. అలాగే టెంపుల్‌లో గూడా చేసుకుంటారు గాబట్టి టెంపుల్‌కెళ్ళటానికైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. చూసారా మా ఇల్లు అనమాట ఇది. అటు సైడు మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, ఇటు సైడు మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు. చాలా వ్లాగ్స్‌లో గూడా చూసే ఉంటారు. గేట్ చూసారా ఎంత దూరం ఉందో. మా ఇంటి దగ్గర చాలా స్పేస్ ఉంటది. ఇంటి ముందు గూడా వేప చెట్టు. చాలా స్పేస్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్లేస్ గూడా చాలా ఎక్కువగా ఉంటది. సో, ఇంటికాడ నుంచయితే ఇంక మళ్ళీ టెంపుల్‌కైతే వచ్చేసాము. చూసారా? ఇక్కడ మా ఊరి శివాలయము, టెంపులు, ధ్వజస్తంభం గూడా. ఇక్కడ పూజ చేసుకోవటానికైతే వచ్చాము. నేనైతే కొంచెం ఎర్లీగానే వచ్చేసాను టెంపుల్‌కి. ఇంకా నైట్ టైమ్ చూస్తే ఇంకా చాలా కాంతులతో, వెలుగులతో అయితే చక్కగా ఉంటుంది. అందరూ ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకోవటానికైతే వస్తూ ఉంటారు. సో, ఇక్కడ గుడికైతే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. అందరూ వచ్చి దీపాలు పెట్టుకుంటారు గదా! కూర్చోవటానికి అలా పట్లయితే అరేంజ్ చేస్తున్నారు భక్తుల కోసము. టెంపుల్ వీడియో గూడా ఆల్రెడీ న్యూస్ ఛానల్స్‌లో గూడా వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే టీవీ5లో గూడా ఆల్రెడీ వేసేశారు. టెంపుల్ వివరాలు గూడా చాలా చక్కగా అయితే వివరించారు. చూడని వాళ్ళైతే చూసేయండి. ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేసుకోవటానికైతే కూర్చున్నాము. ముందైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాము. అప్పుడే పూజ అయితే స్టార్ట్ కాలేదు. ఆకాశ దీపం అయితే పెట్టిన తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేయాలి. అందులోకి ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ తమలపాకులు, ఉసిరి ఒత్తులు, 365 ఒత్తులు అన్నీ పూలు పెట్టి గౌరమ్మను కూడా చేసుకొని తాంబూలం అయితే పెట్టి అన్ని ప్రిపరేషన్ అయితే రెడీ అయితే చేసుకున్నాను. ఆకాశ దీపం పెట్టిన తర్వాత ఇలా ఒత్తులైతే వెలిగించుకున్నాను. ఇలా వెలిగించేసుకొని దేవుడిని కూడా మనసారా కోరుకున్నాను. అలాగే టెంపుల్‌లో గూడా దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంది అంటే శివుడు, పార్వతి 2 లింగాలైతే ఉంటాయన్నమాట. ఈ టెంపుల్‌లో స్పెషల్ అయితే 2 శివలింగాలు. అంత స్పెషల్‌గా ఉంటుంది ఈ టెంపులు. చూసారా? అందరైతే దేవుడిని దర్శించుకొని, దీపాలు వెలిగించి దేవుడిని దర్శించుకోవటానికైతే వెళ్తూ, వస్తూ ఉన్నారు. నేనైతే మంచిగా దేవుడికి దండం పెట్టుకొని, తాంబూలం ఇచ్చేసి పంతులు గారికి ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాను. ఇక్కడ వచ్చి పోయేటోళ్ళందరూ మంచిగా దీపాలైతే వెలిగించుకుంటున్నారు. సంవత్సరంలో ఏ రోజు మిస్ అయినా సరే, ఆ రోజు 365 ఒత్తులు వెలిగిస్తే మంచిదని అలా వెలిగిస్తూ ఉంటారు. ఫైనల్‌గా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.